अखिलभुवनदीपं भक्तचित्ताभ्यसूर्यं सुरगुणमुनिसेव्यं तत्त्वमस्यादिलक्ष्यं हरिहरसुतमीशं तारकब्रह्मरूपं शबरिगिरिनिवासं भावये भूतनादं स्वामिये శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశితుల వారి సౌజన్యంతో మనం ఈ యొక్క భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి భక్తి మూర్ఖత్వంతోనూ మూఢత్వంతోనూ ఉండకూడదని, ఒక శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసేటట్టుగా ఈ యొక్క భక్తి ఉండాలని చెప్పేటువంటి దీంతో ఈ ఆశితుల నుంచి ఇటువంటి విషయాల్ని చెప్పటం జరుగుతోంది. కృష్ణశతకకర్త రాస్తాడు, నరపసుడ మూఢచిత్తుడ దురితాత్ముండను మిగుల దోషుడను నీ గురు తెరుంగనెంతవాడను హరి నీవే ప్రాపుదాపు నౌదువు కృష్ణ అని చెప్పేసని ఈ కృష్ణశతకకర్త ఈ యొక్క పద్యాన్ని 69వ పద్యంగా చెప్పడం జరుగుతోంది. నరపసుడ అంటే అంటే చూడటానికి మనిషిలాగానే ఉన్నాను, కానీ పశువు కన్నా కూడా హీనంగా ఉన్నానయ్యా. పశువుకున్నటువంటి జ్ఞానం, పశుపక్షాదులకు ఉన్నటువంటి జ్ఞానం కూడా లేకుండా ఉన్నాను. మూఢచిత్తుడా అంటే మూర్ఖమైనటువంటి సంస్కారాలతో ఉన్నాను, కానీ సంస్కరించబడిన సంస్కారాలతో లేను. దురితారంభుడను అనేటువంటిది ఏంటంటే ఈ యొక్క చెడు పనులు చేయటానికే అలవాటు పడిపోయాను, కానీ మంచి పనులు చేద్దాము అనేటువంటి ఆలోచన నాకు లేదయ్యా. దోషుడను, చాలా చెప్పాల్సి వస్తే నాలాంటి పనులు చేసేవాడు లేడు అనేటువంటి వాడను నేను. నీ తాలూకు అసలు విషయమేమిటో గుర్తే లేదయ్యా నాకు. హరి నీవే ప్రాపుము, ఈ యొక్క నాలోని ఈ యొక్క మూర్ఖత్వాన్ని, ఈ పశుతత్వాన్ని నీవే బాపి నన్ను నీ చెంతకు చేర్చుకోవయ్యా అని చెప్పేసని ఈ కృష్ణశతకకర్త కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ యొక్క పద్యాన్ని రాయటం జరిగింది. అప్పటికి ఈ అయ్యప్ప అనేటువంటి వాటి గురించి ఎవరికీ తెలియనటువంటి రోజుల్లో ఈ అయ్యప్ప గురించినటువంటి కథలు కానీ, ఈ అయ్యప్ప గురించినటువంటి మహాత్యాలు కానీ తెలియని రోజుల్లోనే ఈ యొక్క కృష్ణశతకకర్త ఈ యొక్క కృష్ణశతకంలో ఈ పద్యాన్ని రాసుకురావటం జరిగింది. నరపసుడ మూఢచిత్తుడ దురితాత్ముడను మిగుల దోషుండను నీ గురు తెరుంగనెంతవాడను హరి నీవే ప్రాపు దాపు వౌదువు కృష్ణ అని చెప్పేటువంటి పద్యాన్ని రాయటం జరిగింది. ఈనాడు అయ్యప్ప అయ్యప్ప అని చెప్పేసి బయలుదేరుతూ ఈ యొక్క అయ్యప్ప ఏం చేశారయ్యా అంటే మహిషిని సంహరించాడు. ఈ మహిషిని సంహరించటానికి ఈయన అంటే ఈ మహిషి బ్రహ్మ తాలూకు వరాన్ని పొంది, తనకి మరణం లేనటువంటి వరాన్ని పొంది ఈ యొక్క 3 లోకాలని కూడా ఈవిడ తన యొక్క మూర్ఖత్వంతో పశుబలంతో వీళ్ళందరినీ కూడా భయభ్రాంతుల్ని చేస్తూ ఉంటే, అప్పుడు ఈ యొక్క మునులు, ఈ ఇంద్రుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ బ్రహ్మదేవుని వేడుకోవటం జరిగింది. స్వామి, మేము ఈ యొక్క మహిషి బాధలను పడలేకపోతున్నాము, ఈ మహిషికి మీరే వరాలు ఇచ్చారు, ఆ వరాలను చూసి ఆ ఒక్క మహిషి చాలా విజృంభించి అల్లకల్లోలం చేస్తుంది స్వామి అని చెప్పేసి బ్రహ్మదేవుడికి విన్నవించడం జరిగింది.
ఆ విన్నపం విన్నటువంటి బ్రహ్మదేవుడు ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళు వీళ్ళ తాలూకు మహత్తత్వము వీళ్ళ తాలూకు శక్తి కలిసినప్పుడు మాత్రమే ఈ యొక్క మహిషిని సంహరించడం అవుతుంది అని చెప్పేసని చెప్పుకురావటం జరిగింది. ఇది సంభవమా స్వామి? మహత్తత్వము శక్తి రెండు కలిస్తే ఆ ఒక్క కలయికని ఆపడం ఎవరికైనా అంత తేలిక సులభమైనటువంటి విషయమా? మహత్తత్వం అంటేనే చాలా మహిమాన్వితమైనటువంటిది, దానితో శక్తి కలిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసని ఈ ఒక్క ఇంద్రుడు అడిగేటప్పటికీ మీకు మహిషి సంహారం చేయటానికి అటువంటి దృఢక్రాయుడైనటువంటి ఆ ఒక్క అయ్యప్ప అనేటువంటి అతను మణికంఠుడు రావాలి అని చెప్పేసని చెప్పటం జరిగింది. దాంతో వీళ్ళందరూ వెళ్ళి వేడుకోవటం జరిగింది. దాంతో ఆ ఒక్క బ్రహ్మ ఒక చెప్పినటువంటి ఆ ఒక్క మాటలు విని ఈ యొక్క విష్ణువు శివుడు కూడా కలిసి ఈ యొక్క అయ్యప్పని పుట్టించడం జరిగింది. ఈ అయ్యప్ప ఈ మహిషి అంటే ఈ పశుతత్వం కలిగినటువంటి ఈ యొక్క స్త్రీని సంహరించడం జరిగింది. అంటే పురుషుడైనా స్త్రీ అయినా పశుతత్వంలో ఉంటే పశువుకున్నటువంటి బలం వేరు, అది చేసేటువంటి పనులు వేరు. అది ఎలా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలియదు. అందుకని ఆ మహిషికి వరాలు ఇచ్చిన తర్వాత ఆ మహిషి అనేటువంటి ఆ పశువు ఈ ఋషులని ఈ మునులని అందరినీ కూడా హింస పెట్టడం ప్రారంభించింది. అటువంటి హింసను ఆపాలంటే ఈ మహత్తత్వము శక్తి కలిసినప్పుడు మాత్రమే ఆపబడతాయి అనేటువంటి విషయాన్ని మనకి అయ్యప్ప కథలో చెప్తున్నటువంటిది. ఇది ఈ కాలంలో ప్రచారంలోకి వచ్చినటువంటి కథ. కానీ పూర్వమే ఈ యొక్క కృష్ణ శతకకర్త 13-14వ శతాబ్దం కాలంలోనే నరపసుడ మూర్ఖ చిత్తుడ దురితారంభుడను మిగుల దోషుడను నీ గురి తెరింగనెంతవాడను హరి నీవే ప్రాపు దాపు వౌదువు కృష్ణ అని చెప్పేసి ఈ పద్యాన్ని చెప్పటం జరిగింది. అంటే మనిషిలో జ్ఞానము అనేటువంటిది ఉద్భవించినంత కాలము ఈ కర్మకే వీడి ప్రాధాన్యత ఇస్తే ఆ కర్మ ఎటువంటి దీనికి తీసుకెళ్తుందంటే వీడిని పశువు కింద మారుస్తుంది, అంటే జంతువు కింద మారుస్తుంది. వీడికి విచక్షణ జ్ఞానము అనేటువంటిది ఉండదు. వీడు చేసే పనులకు కర్మలకు ఎటువంటి జ్ఞానము అనేటువంటిది ఉండకుండా అవతల వాడికి బాధ కలుగుతోందా, లేకపోతే ఈ పని మూలంగా ఈ యొక్క కర్మ మూలంగా వాడికి ఏవైనా దోషం అంటుకుంటుందా అనేటువంటిది లేకుండా ఈ యొక్క పశుతత్వంలో ప్రవర్తించటమే ఇతను నేర్చుకుంటున్నాడు తప్పితే ఇంకొకటి నేర్చుకోవటం లేదు. జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పొంది ఈ అవిద్యను వదిలేసినప్పుడు మాత్రమే ఈ యొక్క పశుతత్వము అనేటువంటిది పోతుంది. అందుకే శివుడు ఈ యొక్క పశుపతినాథుడిగా కాట్మండ్లో ఉండి ఈ పశువులన్నింటికీ కూడా కాపరిగా ఉన్నాడు. ఆయన పశువుల కాపరి అయితే, పశుపతినాథుడు అనేటువంటి పేరు గలవాడైతే, ఆ అమ్మవారు మహిషాసురమర్దని అనేటువంటి పేరుతో ఆమె విరాజిల్లుతూ ఉన్నది. అంటే ఈ యొక్క జ్ఞానము లేనటువంటి పశువులందరినీ కూడా అణిచిపెట్టి తన దారిలోకి తీసుకురావాలి అని అంటే ఆవిడ మహిషాసుర మర్దనిగా ఉండాలి తప్పితే ఆ చండాకోలు పట్టుకుని 2 కొడితే కానీ ఈ పశువు సరిగ్గా మాట వినదు. అంతవరకు కూడా ఇది దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. అందుకని ఈవిడ మహిషాసుర మర్దని అయ్యింది.
ఆయనేమో పశుపతినాథుడయ్యాడు. పశుపతినాథుడయ్యి అతను కాఠ్మండులో ఉంటే ఈ విశ్వమంతా కూడా తనే నిండి ఉన్నది ఈ యొక్క మహిషాసుర మర్దనిగా అనేటువంటి దానికి ఏంటంటే ఈ ప్రకృతి అంతా కూడా అమ్మవారి మయమైపోయి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. ఒక అయస్కాంతంలో ఒక ఉత్తర ధ్రువము ఒక దక్షిణ ధ్రువము అనేటువంటిది ఎలాగైతే ఉన్నాయో అట్లాగే ఈ యొక్క ప్రకృతిలో కూడా ఈ యొక్క పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి పురుషతత్వము స్త్రీతత్వము అనేటువంటివి రెండూ కూడా విభిన్నంగా, అంటే అన్ని జాతులలో కూడా మృగపక్షాదులన్నింటిలో కూడా ఈ యొక్క విభజన అనేటువంటిది ఉన్నది. కానీ దీని అంతటినీ తీసుకుంటే ఒక ప్రకృతి కిందే, ఒకే వస్తువు కింద ప్రకృతి కిందే తీసుకోవటం జరుగుతోంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. గుర్రపు నాడ అని చెప్పేసి అంటారు, ఇలా యు ఆకారంలో ఉంటుంది. ఆ గుర్రపు నాడాకి ఒకవైపున నార్త్ పోల్ ఉంటే ఒకవైపున సౌత్ పోల్ ఉంటుంది, లేకపోతే ఒకవైపు సౌత్ పోల్ ఉంటే ఒకవైపు నార్త్ పోల్ ఉంటుంది. అది ఆ ఒక మనం పట్టుకునేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. ఈ యొక్క గుర్రపు నాడ అయినా లేకపోతే బార్ మ్యాగ్నెటిజం అయినప్పటికీ కూడా ఇవి ఉత్తర ధ్రువం ఆకర్షించదు, దక్షిణ ధ్రువాన్ని ఆకర్షిస్తుంది. అంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువాన్ని ఆకర్షిస్తుంది, ఉత్తర ధ్రువాన్ని వికర్షిస్తుంది అని చెప్పేసి అని తోసివేస్తుంది. కనుక ఇటువంటి సిద్ధాంతాలన్నింటినీ కూడా మనం తెలుసుకోకుండా ఆ శివుడు చాలా గొప్పవాడు అని చెప్పేసి అని శివలింగానికి పూజలు చేస్తున్నాము. శివలింగము అనేటువంటిది ఎలాగుంటుంది? ఈ గుర్రపు నాడ ఆకారంలో ఉంటుంది. దాని మీద పడినటువంటి ఏ ఒక్క వస్తువైనా సరే కిందకి జారిపోయి ఇటు ఉత్తర ధ్రువాన్నైనా అటు దక్షిణ ధ్రువానికి వైపుకైనా జారటం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అంటే శివుడిని ఒక అయస్కాంతపు శక్తిగా తీసుకుని మనకి ఈ ఋషి పుంగవులు చూపించటం జరిగింది. ఈ యు ఆకారము అనేటువంటి ఒక ఆకారంలో శివలింగంగా మనకి చూపించటం జరిగింది. ఈ ఆకార పరిస్థితులు ఇవి ఏవీ కూడా మనకి తెలియకుండా మూర్ఖ లక్షణంతో మనం ప్రవర్తిస్తే దాన్ని ఏమంటామంటే పశుతత్వము అని చెప్పేసి అని అంటాము. ఈ పశుతత్వాన్ని నిర్మూలించాలంటే ఈ యొక్క హరిహరసుతుడైనటువంటి అయ్యప్పన్న రావాలి, లేకపోతే మహిషాసుర మర్దని అయినటువంటి ఆ పార్వతీదేవి అనబడేటువంటి ఈ ప్రకృతి అయినా రావాలి, లేకపోతే పశుపతినాథుడైనటువంటి ఆ శివుడైనా రావాలి అనేటువంటి విషయం మనం గ్రహించవలసినటువంటి విషయం. ఇవి తెలియనంత కాలము మనం ఈ విగ్రహాలకి పూజించటమే జరుగుతుంది తప్పితే ఈ విగ్రహం మనకి చెప్తున్నటువంటిది ఏంటి, మనం నేర్చుకోవలసినటువంటిది ఏమిటి, దీని మూలంగా మనకి జ్ఞానం ఎలాగొస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఏనాడు గ్రహించలేకుండా ఎంతసేపు అవిద్యలో కూరుకుపోయి విద్య అనేటువంటిది మనకి అసలు మన చెంతకి కూడా రాకుండా ఉన్నది. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి వచ్చింది, ఉత్తర ద్వార దర్శనం చేస్తాము, మహాశివరాత్రి వచ్చింది జాగరణ చేస్తాము అని చెప్పేసి అని అంటున్నాము. కానీ ఆ యొక్క జాగరణ అంటే జాగరూకతతో తెలుసుకునేటువంటి విషయాలేమిటి, ఈ యొక్క నిద్రావస్థలో అనేటువంటిది లేకుండా ఆ జాగరూకావస్థలో మనం నేర్చుకోవలసినవి తెలుసుకోవలసినవి ఏమిటి, ఈ ఉత్తర ద్వార దర్శనంలోకి వెళితే మనకి లభించేటువంటి జ్ఞానం ఏమిటి, ఉత్తర ద్వార దర్శనంలోంచి వెళ్ళి లోపలికి వెళ్ళినా అదే విగ్రహాన్ని చూడాలి, లేక తూర్పు నుంచి వచ్చినా అదే విగ్రహాన్ని చూడాలి. ద్వారాలైతే మారుతున్నాయి కానీ విగ్రహం ఏమీ మారలేదు, విగ్రహం ప్లేస్మెంట్ కూడా మారలేదు. ఇటువంటి పరిస్థితిలో మనకెందుకు జ్ఞానం ఉద్భవించట్లేదు, మనం ఎందుకు జ్ఞానాన్ని సంతరించుకోలేకపోతున్నాము? ఈ జ్ఞానాన్ని సంతరించుకుని ఈ యొక్క వివేకానందుల వారు చెప్పినట్టుగా
ప్రపంచమంతా కూడా నిద్రావస్థలో ఉంటున్నప్పుడు నా భారతదేశము నిద్ర మేల్కొని అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నది అని చెప్పేసి ఆయన ఎంతో గొప్పగా ఆ అమెరికా నగరంలో షికాగోలో చెప్పటం జరిగింది. కానీ మన మూర్ఖత్వము మూఢత్వం ఎక్కడికి వచ్చాయంటే ఆయన అక్కడ పాపులు లేరు, మా దగ్గర పాపము అనేటువంటిది లేదు అనేటువంటిది నొక్కి ఒక్కానించి చెబితే అక్కడ వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి ఆ వివేకానందుడికి వాళ్ళందరూ కూడా శిష్యులైతే ఈనాడు మనం మూర్ఖత్వం ఎంత దాకా ఉందంటే పాపము పుణ్యము అని చెప్పేసి అని చెప్తున్నాం. అసలు పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, వాటి డెఫినిషన్స్ ఏంటి, ఎవరు నిర్ణయిస్తారు ఈ పాప పుణ్యాలు అనేటువంటి దానికి? ఒక క్రియ చేయటానికి ఉన్నటువంటి అర్హత ఏంటి, ఆ క్రియ మూలంగా పాపం వస్తుందా పుణ్యం వస్తుందా అని ఎవరు చెప్తారు? ఈ పాపం అన్ని దగ్గరలా పాపంగా ఉంటుందా? ఒక నేరం అన్ని దగ్గరలా నేరంగా ఉండదు. కొన్ని దగ్గరల నేరము అది అనుచితంగా ఉంటుంది, కొన్ని దగ్గరలో అనుచితంగా ఉన్నటువంటి కొన్ని దగ్గరలో నేరం అవుతుంది. ఇది భూమి మీదనే జరుగుతున్నప్పుడు ఎక్కడో గ్రహాంతరాలకు వెళ్ళేటువంటి పరిస్థితిలో ఈ పాపపుణ్యాలను గురించి అంటూ మాట్లాడుతూ మనం ఎంత అవిద్యలో ఇరుక్కుపోయి ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించలేకుండా ఈ యొక్క పశుతత్వంలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఈ కృష్ణశతకకర్త రాస్తూ నరపశుడ మూఢచిత్తుడ దురితారంభుడను మిగుల దోషుడను నీ గురు తెరుంగా నేనెంత వాడను హరి నీవే ప్రాపు దాపు వౌదువు కృష్ణ. అంటే మహానుభావ, ఈ పశుతత్వము అనేటువంటి మూర్ఖతత్వాన్ని నాలో నుంచి తొలగించి నీకు నీవుగానే నాకు తెలియబడుము అని చెప్పేసని ఈ ఒక్క కృష్ణ శతకకర్త చెప్తున్నాను. నేను ఎంతకాలమైనా ఈ పశుతత్వంలో నుంచి బయటపడలేను, ఈ మూర్ఖత్వంలో నుంచి రాలేను, ఈ చేసేటువంటి ఈ క్రియలని ఆపలేను. ఇది మంచో చెడో నాకైతే తెలీదు, ఇందులో దోషం ఉందో దోషం లేదో, తప్పు ఉందో తప్పు లేదో కూడా నాకు తెలియదు. కనుక హరి అనేటువంటి వాడా, హరించేటువంటి వాడా, నీవు ఈ ఒక్క నా ఒక క్రియలనన్నింటినీ కూడా ఆపిచేసి నిన్ను నీవే పరిచయం చేసుకుని నాకు దర్శనాన్ని ఇయ్యి అనేటువంటి విషయాన్ని ఈ ఒక కృష్ణ శతకకర్త చెప్తున్నాడు. ఇదే విషయాన్ని అయ్యప్పలో కూడా అయ్యప్ప చివరికి ఏం చేశాడు, మహిషిని చంపేసిన తర్వాత మళ్ళీ ఆ మహిషితోనే శబరిమలలో ఈయన ముందుకుంటే ఆవిడ వెనక్కుంటోంది, స్త్రీలు రాకూడదు అని చెప్పేటువంటి ఈ మూర్ఖులు, ఈ పశుతత్వంలో ఉన్నటువంటి ఈ ప్రచండ మూర్ఖులకి ఎవరు చెప్తారు? అక్కడ అయ్యప్ప ముందుకుంటుంటే మాలికాపురత్తమ్మ అనేటువంటి రూపంతో ఆవిడ ఆ అయ్యప్ప వెనకాతలే ఉంది. మరి ఆవిడ ఆడది కాదా? మరి ఆవిడ ఎలా ఉంటుంది? ఆవిడ ఉండేటప్పుడు మిగిలినటువంటి ఆడవాళ్ళు ఎందుకు రాకూడదు అనేటువంటి విషయం మనం ఏ మాత్రము తెలుసుకోలేక పశుతత్వంలోనే 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఆడవాళ్ళు రాకూడదు. నెగటివ్ అంటే ఒక గుర్రపు నాడ ఎలాగుందో, లేకపోతే ఒక బార్ అయస్కాంతం ఎలాగుందో, ఈ ఉత్తర దక్షిణ ధృవాలు లేకుండా ఎలాగైతే అయస్కాంత శక్తి ఉండదో అలాగే ప్రకృతిలో కూడా ఇవి లేకుండా ప్రకృతి అనేటువంటిది లేదు అనేటువంటి విషయాలు మనకి తెలియనిగాక తెలియవు. వీటిని గురించి ఏ గురువుల్ని అడగము, ఏ ఒక్క మహానుభావుల దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోము. మనం నేర్చుకునేది ఏంటంటే అయ్యప్పకి ఆడవాళ్ళు రాకూడదు, వస్తే ఏమవుతుందిట అది ఎవరు ప్రశ్నించరు. ఆ ప్రశ్న వేస్తే జవాబు కరెక్ట్గా వస్తుంది, ఆ ప్రశ్న వెయ్యరు. ఆ ప్రశ్న వేస్తే ప్రకృతి తత్వమేంటో తెలుస్తుంది. ప్రకృతి అనేటువంటిది ఎలా, ఒక ఆడది లేకుండా సృష్టి జరుగుతుందా, ఒక ప్రకృతి లేకుండా ఇంత సృష్టి ఉందా అనేటువంటిది మరి అలాంటప్పుడు అయ్యప్ప పక్కన ఆ ఒక మాలికాపురత్తం లేకుండా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు మనకి తెలియకపోవటం మూలంగా మనం మూర్ఖులమైపోయి ఉన్నామని చెప్పటానికి మార్గ బంధువే శరణమయ్యప్ప అని చెప్పేసని ఆ ఒక్క అయ్యప్ప శరణాల్లో చెప్తున్నటువంటి విషయము. ఇటువంటి విషయాలేవి తెలియకుండా స్వామియే శరణం, అయ్యప్ప శరణం, స్వామి చింతకతో అయ్యప్ప చింతకతో. కనుక మన లాంటి వాళ్ళని కాపాడి
సరైనటువంటి దారిని చూపించవలసిందిగా వెంకటరాజుడిని ప్రార్థిస్తూ స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.